నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయశంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కార్యాలయాలు టీజీఎస్ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల పెంపు 20% పైగా అదనంగా రేట్లు ముగిసిన హరీష్ రావు విచారణ 40 నిమిషాల పాటు ప్రశ్నించిన కమిషన్ పథకం ప్రకారమే కొమ్మినేని అరెస్ట్ ఖండించిన సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్ పాస్ ఛార్జీలు పెరిగాయి. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ బస్ పాస్ ధరలను పెంచింది టీజీఎస్ఆర్టీసీ. పెంచిన బస్ పాస్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 20% పైగా బస్ పాస్ రేట్లు పెరిగాయి. 1150 రూపాయలు ఉన్న ఆర్డినరీ పాస్ ధర 1400కు పెరిగింది. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600, 1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను 1800కు పెంచారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను కూడా పెంచారు. సాధారణ ఛార్జీలతో పాటు బస్ పాస్ ఛార్జీలను పెంచడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యంతో ఛార్జీలు పెంచినట్లు విమర్శలు వస్తున్నాయి. టీజీఎస్ఆర్టీసీ బస్ పాస్ ధరలను పెంచినట్లుగా సమాచారం అందుతోంది. ప్రతి బస్ పాస్ మీద 20% పైగా ఛార్జీలు పెంచినట్లుగా అప్డేట్ అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులపై ఛార్జీల ఏదైతే పెంచడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా బస్ రేట్లను భారీగా అయితే పెంచింది. దాదాపు 20% పైగా బస్ రేట్లు పెంచుతూ ఆర్టీసీ అయితే నిర్ణయం తీసుకుంది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి. బస్ పాస్ ఛార్జీలు పెరగడంపై ప్రయాణికులకైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం దాదాపు 13 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ రూపాయలు 1600కి అయితే పెంచారు. ఇంకా చూసుకున్నట్లయితే 1150 ఉన్నటువంటి ఆర్డినరీ బస్ పాస్ 1400కి అయితే పెంచారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే మహిళలకు అయితే ఉచిత బస్సు పథకం ఉందో దీని కారణంగానే ఆర్టీసీ కూడా చాలా తీవ్ర నష్టాల్లోకి అయితే పోవడం జరుగుతుంది. ఇదే కారణంతో ప్రభుత్వం అయితే పలుమార్లు ఏదైతే టికెట్ తీసుకునే వారికి అయితే అధిక రేట్లు పెంచడము, అలానే బస్ పాస్ల రేట్లు పెంచడము, అట్లనే చూసుకున్నట్లయితే కొన్ని రూట్లలో కిలోమీటర్ కు కొంత రేట్లను కేటాయిస్తూ అయితే పెంచుతూ వస్తుంది. ఎందుకనంటే కనీస నియోజకానికి ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులకైనా లేకపోతే ఆర్టీసీ సంబంధించినటువంటి పూర్తి నష్టాలకు పోతుంది అని చెప్పేసి కూడా కొంత వినపడుతున్నటువంటి వాదన. అయితే బస్ పాస్ ఛార్జీలు భారీగా పెరగడంతో విద్యార్థులు ఉద్యోగులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలకు ఎలా వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ప్రభుత్వానికి అయితే వాళ్ళు వేడుకుంటున్నారు, కనీసము మీరు ఇలా పెంచడం సరైన నిర్ణయం కాదు, మీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా అటు ఆర్టీసీ యాజమాన్యాన్నైనా అటు ప్రభుత్వాన్నైనా సామాన్య ఏదైతే విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగులైనా వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది విజయ్. అయితే ఛార్జీలు పెంపు పైన ఏదైతే పునరాలోచించి ఈ పెంచినటువంటి ఏదైతే ధరలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు విజయ్.
రైట్. అంటే లెనిన్ మరో వార్త కూడా వినిపిస్తోంది, మహిళలకు ఉచిత బస్ పాస్ అంటే ఉచితంగా సౌకర్యం కల్పించడంతో ప్రయాణానికి ఆ భారం ఎక్కువ అవడంతో ఈ విధంగా జనాలపైన ఛార్జీల మోత మోగిస్తున్నారు బస్ పాస్ల పేరుతో అనేటువంటి విమర్శ కూడా వినిపిస్తోంది. ఎలా చూడాలి నేను? విజయ్, ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి ఉచిత ఫ్రీ బస్ పాస్ ఏదైతే ఉందో దాని కారణంగానే పెంచుతున్నారని చెప్పేసి కూడా అనేక విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడైతే ప్రకటించిందో ప్రభుత్వం, అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మహిళలే దాదాపు ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఎందుకనంటే మనకు దాదాపు టికెట్ తీసుకున్నటువంటి మగవారికి కేటాయించినటువంటి ఏదైతే గతంలో ఆడవారికి కేటాయించిన సీట్లు అయితే ఉండేది, ఇప్పుడు మగవారికి కేటాయించాలని చెప్పేసి కూడా కొన్ని వాదనలు, కొంతమంది సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ కావడం మనం చూసాము విజయ్. అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు ప్రభుత్వం ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో ఉచిత బస్సు మహిళలకు అని చెప్పేసి, ఆ నిర్ణయం పట్ల దాదాపు కొంత సానుకూలత మహిళల నుండి వచ్చినప్పుడు కూడా చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. ఇదే నేపథ్యంలో దాదాపు ఈ ఛార్జీల పెంపు పైన సామాన్య ప్రజలపై నుండి అయితే ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఈఎంలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. స్వర్ణాంధ్ర కార్యాలయాలను సచివాలయం నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. సేవారంగం నుంచి 6.3% ఆదాయమే వస్తోందని, దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ అని అన్నారు. భవిష్యత్తులో అదే కీలకమని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని హామీనిచ్చారు. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామన్నారు. దీపం 2 కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. 21 దేవాలయాల్లో అన్నప్రసాదం ఏర్పాట్లు చేశామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు సీఎం. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా జరగాలని ఆకాంక్షించారు. తలసరి ఆదాయంలో విశాఖ ముందుంటే శ్రీకాకుళం వెనుకబడిందని తెలిపారు. తలసరి ఆదాయాన్ని ఏటా బెంచ్ మార్క్ కింద సమీక్ష చేస్తామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ ఖర్చు 2.5 రెట్లు పెరిగిందని అన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని, విశాఖను ముంబైలా తయారు చేస్తామని ఆయన వివరించారు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒకసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్.
దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతాం ఆలోచించిన కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను హరీష్ రావు ఆయనకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ ను చూపించి వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర సిడబ్ల్యూసి అభ్యంతరాల వల్ల రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లు తెలిపారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మార్చినట్లు కమిషన్ కు వివరించారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని హరీష్ రావు స్పష్టం చేశారు. అన్ని ఆధారాలు సమర్పించానని అన్నారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చాలాసేపు ప్రశ్నించారని చెప్పారు. తమ్మిడిహట్ట వద్దే కట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిపై ఆనాడే అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రిని కోరామని అన్నారు. తెలంగాణ మహారాష్ట్ర మధ్య 5-6 సమావేశాలు జరిగాయని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర వెళ్లి సీఎం ఫడ్నవీస్ కు చెప్పే ప్రయత్నం చేశారని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్లీ సంప్రదించామన్నారు. తమ్మిడిహట్ట వద్ద అనుమతించాలని, ఎంత నష్టపరిహారమైనా ఇస్తామని స్పష్టంగా చెప్పామని హరీష్ రావు చెప్పారు. 7 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు తామెలా ఒప్పుకుంటామని మహారాష్ట్ర సీఎం చెప్పారని అన్నారు. సిడబ్ల్యూసీ నుంచి ఆయన అనుమతి పొందామని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే మేము కమిషన్ ముందు హాజరై వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడమో ఇతర అంశాల జోలికి వెళ్లను. రాజకీయాలుంటే రేపు మాట్లాడుకుందాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. బట్ ఈ రోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి, ఎందుకంటే ఐ కెనాట్ మిస్గైడ్. లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అనేది తప్పవుతుంది. లోపల ఏం జరిగింది, కమిషన్ కు నేను ఏం చెప్పాననేటువంటి అంశాలు మాత్రమే మీ ముందుంచుతాను. మీకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని పొలిటికల్ గా కావాలన్నా రేపు మాట్లాడుకుందాం. టుడే ఐ విల్ నాట్ స్పీక్ ఎనీ పాలిటిక్స్. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసింది. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడ నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు, టన్నెలు తవ్వారు. సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి, మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా, దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం. హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్లి, మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమ్మిడిహట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు, 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు, మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్ కు అందించాను. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు. కాళేశ్వరం కమిషన్ లో భాగంగా
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ఇది పూర్తిగా టీడీపీ పార్టీ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో జరిగిన చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. దాని పరాకాష్ఠగా కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయించారని సజ్జల ఆరోపించారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఓ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలే వివాదానికి మూలమని సజ్జల తెలిపారు. ఆ విశ్లేషకుడు అమరావతి చుట్టుపక్కల అంటూ ప్రస్తావించినప్పుడు కార్యక్రమం మోడరేటర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు జోక్యం చేసుకుని అవన్నీ ఎందుకులేండి, ఆ పేరు చెబితే దైవ దూషణలా భావిస్తారు, జాగ్రత్తగా ఉండనని వారించినట్లు సజ్జల గుర్తు చేశారు. ఆ వ్యాఖ్య అక్కడితో ముగిసిపోయిందని, దానిని ఛానల్ గాని పత్రిక గాని పునరావృతం చేయలేదని, కృష్ణరాజు గాని కొమ్మినేని గాని ఆ తర్వాత ఈ అంశంపై ఎక్కడ మాట్లాడలేదని ఆయన అన్నారు. పార్టీ పెట్టుకున్న 100-200 పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. 6వ తేదీ ఉదయం చర్చలో అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కలని ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషణలాగా భావిస్తారు, అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నారు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది, అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని కావడంపై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. మోదీ పేద కుటుంబం నుంచి వచ్చారని అన్నారు. ఛాయ్ వాలా నుంచి ప్రధాని అవడం దేశ చరిత్రలోనే మొదటిసారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలో నిలబెట్టారని ఆయన అన్నారు. 3 సార్లు ఒక వ్యక్తిని వరుస క్రమంగా, అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతి పేద కుటుంబంలో జన్మించి ఛాయ్ అమ్మి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి 3వసారి ప్రధానమంత్రి కావడం అనేది ఈ దేశ చరిత్రలో అది మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ 11 సంవత్సరాల్లో పాలనలో తెలంగాణ భారత ప్రజల ఆకాంక్షలు, ఆలోచనకు అనుగుణంగా ఏ నమ్మకంతోనైతే వారు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడమే కాకుండా వారి విశ్వాస పాత్రుడై భారతదేశాన్ని ఈ 11 సంవత్సరాల కాలంలో అగ్ర దేశాల సరసన నిలబెట్టి గతంలో ప్రపంచ దేశాల ముందు చేయి చాపే పరిస్థితి నుంచి అగ్ర దేశాలకు సైతం కూడా ఆపన్న హస్తంగా ఇవాళ ఆ స్థాయికి చేరుకోవడం అంటే ఒక విజనరీ లీడర్గా, ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము అభివృద్ధి,
పేదల సంక్షేమము, దానితో పాటు ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి వారు ప్రధానమంత్రి కాకపూర్వం ఎక్కడో 10వ 11వ స్థానం ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థను వారు మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా అనేక ఒడిదుడుకులు, అవరోధాలు, అడ్డంకులు కోవిడ్-19 నుంచి మొదలుకుంటే ఆపరేషన్ సింధూర్ వరకు రాహుల్ గాంధీ సామాజిక సాధికారత కోసం పాటుపడతారని టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. 42% సంబంధించిన బీసీ కులగణన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలన్నారు. ఇదే విషయాన్ని కోర్టు తెలిపిందని ఆయన అన్నారు. ఏ ఆశయాల కోసం, ఏ సమన్యాయం కోసం, ఏ సామాజిక సమతుల్యత కోసం రాహుల్ గాంధీ గారు కాలికి బొంగరం కట్టుకొని దేశమంతా తిరిగి ఈ దేశ ప్రజలంతా ఒకటే, ఈ దేశంలో ద్వేషం వద్దు, ప్రేమనే ఉండాలా, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గం నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలి, సమన్యాయం జరగాలనేటువంటి భారత దేశంలో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ప్రయాణిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రభుత్వం, మా పార్టీ తెలంగాణలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా అడుగులేస్తుంది. దాంట్లో భాగంగానే మేము దేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు యొక్క వచ్చినటువంటి తీర్పు వెంటనే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం, అది కూడా సానుకూలమైన పరిష్కారం, అందరి మెప్పును పొందినటువంటి పరిష్కారాన్ని మేము ఇచ్చినాం. అదే ఎస్సీ వర్గీకరణ యొక్క విషయం మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా భవిష్యత్తులో చేస్తే కూడా మళ్ళీ తెలంగాణ నుంచే చేస్తాం కావచ్చు, 42 నుంచి 50కి పోతాం కావచ్చు, కానీ 42% సంబంధించినటువంటి ఒక కుల గణనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో దాదాపు 20-25 సంవత్సరాల క్రితం నుంచి సుప్రీంకోర్టులో నలుగుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ను పెంచొచ్చని. ఈ పెంచొచ్చనే విషయంలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు ఎస్టీలకు అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.